నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న షిప్పింగ్ హార్బర్ను నేడు సందర్శించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన అనంతరం హార్బర్ను పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బోట్ల అపహరణ, సాగర్ డిఫెన్స్ నష్టాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే జగన్ పర్యటన మత్స్యకార గ్రామంలో హీట్కు కారణమైంది. విసింగ్ బోట్ల సమస్య తేలే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇసుకపల్లిపాలెం మత్స్యకారులు దురాయి విధించారు. జగన్ పర్యటనకు వెళ్లినా బీద సోదరులతో మాట్లాడినా ₹1,00,000 జరిమానా విధిస్తామని కాపులు ప్రకటించడం సంచలనంగా మారింది. బోట్ల వివాదం ముదురుతున్న నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ను సందర్శించనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉదయం 10 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్న ఆయన అనంతరం హార్బర్ను పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అయితే బోట్ల అపహరణ, సాగర్ డిఫెన్స్ నష్టాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే జగన్ పర్యటన మత్స్యకార గ్రామాల్లో హీట్కు కారణమైందనే చెప్పాలి. మిస్సింగ్ బోట్ల సమస్య తేలే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇసుకపల్లిపాలెం మత్స్యకారులు దురాయి విధించారు. జగన్ పర్యటనకు వెళ్లినా బీద సోదరులతో మాట్లాడిన ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామంటూ కాపులు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. బోట్ల వివాదం ముదురుతున్న నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ను నేడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ దురాయి కూడా మత్స్యకారులు ప్రకటించిన పరిస్థితి, మరి ఎలా ఉండబోతుంది పరిస్థితి అనే దానికి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, జువ్వెలదిన్న ప్రాంతంలో అటు జగన్ పర్యటించబోతున్నారు. అయితే అక్కడ ప్రెసెంట్ ఒక హీట్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మత్స్యకారులు దురాయి విధించారు. సో జగన్ పర్యటన జరుగుతుందా లేదా, తాజా అప్డేట్స్ ఏంటి? అదే నెల్లూరు జిల్లా మోగోలు మండలం హార్బర్ లో మిస్ అయినటువంటి బోట్ల వివాదం, అదేవిధంగా సాగర్ డిఫెన్స్ సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో దాంతో పాటుగా ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన భూముల్ని సాగర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో దీనన్నిటికి సంబంధించి ఇక్కడ మత్స్యకారులతో ముఖాముఖి సమావేశానికి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మనం చూడొచ్చు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు టీవీలో. అయితే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవుతున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోట్లను కూడా పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తారు. అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారీగా నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలే కాకుండా అనేక మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనం హెల్పాడ్ వద్ద కూడా గమనించవచ్చు, భారీగా వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా వస్తున్నారు ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా ఇక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళి సందర్శించిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యల పైన వాటితో చర్చిస్తారు. దాంతో పాటుగా వారిని ముఖాముఖి సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఇటీవల కాలంలో దాదాపుగా నెల రోజులుగా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ సంబంధించినటువంటి వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఏవైతే అక్రమ చేపల వేట కొనసాగిస్తున్నారని చెప్పి బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోట్లు ఇక్కడ బంధించున్నటువంటి క్రమంలో దశాబ్దాల కాలంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం వారు బోటులో నిర్బంధించున్నటువంటి క్రమంలో వాటిని ఇక్కడ నుంచి మిస్ అయినటువంటి క్రమంలోనే ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క బోట్ల వివాదం జరుగుతా ఉంది. ఈ యొక్క మత్స్యకారు లో ఉన్నటువంటి 164 మత్స్యకారులంతా కూడా దొరాయి వేసుకోవడం జరిగింది. దొరాయి వేసుకొని ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులకి దగ్గరికి వెళ్లకుండా వారి సమస్యను ఈ యొక్క దొరాయి వేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా నిన్న తాజాగా ఈ యొక్క ఇసుకపల్లి గ్రామం ఏదైతే ఆ బోట్లు మిస్ అవడానికి ప్రధానమైనటువంటి మొదటి క్రాప్ ఎవరైతే ఉన్నారో ఆ క్రాప్ కు సంబంధించినటువంటి గ్రామం ఇసుకపల్లి గ్రామంలో కూడా దొరాయి వేసుకోవడం జరిగింది. ఈ దొరాయిలో కూడా ప్రధానంగా
లో కూడా ఎవరు మాట్లాడకూడదు, వారి దగ్గరికి వెళ్తే ₹1,00,000 జరిమానా అంటే వేసుకోవడం జరిగింది. మళ్ళీ సాయంత్రానికి ఈ రోజు జగన్ వస్తున్నటువంటి క్రమంలో ఆ జగన్ కార్యక్రమానికి ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గర కూడా ఎవరు వెళ్ళకూడదని చెప్పి త్వర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ల్యాండ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి కాకాని గౌతమ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మత్స్యకారులతో నేరుగా సమావేశం అవుతారు. సమావేశం అయిన అనంతరం ముఖాముఖి కూడా ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత తిరిగి విజయవాడకి ప్రయాణం అవుతారు. అయితే ఇది మొత్తం మీద కూడా ఇటు ఈ సాగర్ డిఫెన్స్ కి సంబంధించి జోగుల జిల్లాలో మిస్ అయినటువంటి బోట్ల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారంతో ఇదంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.